పోతరాజు వేషంలో చాలా గంభీరంగా ఉంటారు. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆషాఢం వచ్చిందంటేనే ఒక 6, 7 నెలల నుంచే అది ఒక వ్యాబ్రేట్ అనేది ఇట్లా మనసులో వచ్చేస్తుంటుందమ్మ. హ్మ్. ఎట్లా అంటే అమ్మ పిలిపించుకొని ముందల హ్మ్. పోతరాజు గుడి ముందల ఆడిపించుకున్నట్టు కళలు వస్తుంటాయి. అవునా? ఆ, ఆ. అది ఇప్పటికీ కొత్తగా వేసినట్టే అనిపిస్తుంటుందమ్మ. హ్మ్. ఇన్ని సంవత్సరాలు అయిందా నన్ను మళ్ళా నేను ఇది కలనా నిజమా అనుకుంటా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? నేను ఏ బట్టి నేను 15 సంవత్సరాల నుంచి పోతరాజు స్టార్ట్ చేసినామా. హ్మ్. అంటే డాడీ కూడా వేస్తుండే. హ్మ్. అంటే డాడీ తరపు నుంచి ఇక మేము అప్పట్లో తిరిగే ఫ్రెండ్స్ హ్మ్. అంటే ఇక అంతా బాగా గంభీరంగా తిరుగుతున్నాము అన్నిట్లా. హ్మ్. తిరుగుతుండే ఎక్కడ బోనాలు ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఎంబడి గ్యాంగులు పోతుండే. హ్మ్. అక్కడ పోయి చూస్తుంటే పలారం బండ్లు అవి ఇవి అందులో పోతరాజులు డ్యాన్స్ ఆడుతుంటే మంచిగా చూడాలనిపిస్తుండే. ఆకర్షణగా పోతరాజులను చూస్తుండే, వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ స్టెప్పులను చూస్తుండే. హ్మ్. పోతరాజులు అంటే ఎందుకేమో అప్పటి నుంచే ఇష్టమైపోయిందమ్మా. చిన్నప్పటి నుంచే. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎందుకు ఇష్టమైందంటే మన ఇంట్లో కూడా డాడీ పోతరాజు ఉండే కాబట్టి హ్మ్. అట్లా. అట్లా ఇష్టమైపోయింది చాలా. సో నాన్న నుంచి మీకు ఆనవాయితీ స్టార్ట్ అయింది. డాడీ నాన్న నుంచి స్టార్ట్ అయిందమ్మా మాకు. హ్మ్. మేము 5గురం అన్నదమ్ములము. హ్మ్. ఫస్ట్ పెద్దాన్ని వేసిండు మా ఇంటి దగ్గర. హ్మ్. చాచానగర్ నగర్ ఎల్లమ్మ టెంపుల్ ఉండే. హ్మ్. అన్న వాళ్ళు అక్కడ మామూలుగా ప్లేస్ ఉండే. హ్మ్. అందరు కలిసి గుడి కట్టిర్రు. హ్మ్. అందరం మేము అప్పుడు జర కొద్దిగా 12, 13 ఇయర్స్ ఉండే. హ్మ్. వాళ్ళెంబడి తిరుగుతున్నాం మేము కూడా. హ్మ్. ఇక మెల్లమెల్లగా గుడి కట్టి అక్కడికని తొట్టెలే తీస్తుండే. ఒక 5 ఇయర్స్ తొట్టెలే తీసినాం. హ్మ్. అక్కడికని మళ్ళా దీన్ని 5 ఇయర్స్ అయింది కదా పలారమ్మని తీద్దామని హ్మ్. పలారమ్మని తీసినాం. స్టార్టింగ్ అన్న 2, 3 సంవత్సరాలు వేసిండు. పెద్దన్నేసిండు. పెద్దాన్ని వేసిండు. హ్మ్. అయితే నేను కూడా వేద్దామా అనుకున్నా. హ్మ్. నేనేస్తున్నా నువ్వెందుకు వేస్తావురా నీకు టైం ఉంది కదా అని అంటుండే. హ్మ్. ఇక మా ఫ్రెండ్స్ ఎంబడి బాగా తిరుగుతుండే. హ్మ్. వాళ్ళు రకరకాల వేషాలు వేస్తుండే వాళ్ళు. హ్మ్. నేను కూడా వేద్దాం అనుకున్నా. హ్మ్. ఇవాళ రేపు అప్పుడు చిన్నతనంలో అమ్మ బాగా షోకుండే. హ్మ్. అది లేడీస్ డ్రెస్ వేసుకొని ఆడతారు కదా. అవునవును. ఆ! ఆ వేషం వేద్దామని మొత్తం రెడీ అయిపోయినా. ఆ! ఆ! అంతా రెడీ అయిపోయినా. ఆ! చీర పెద్ద గిట్ల మొత్తం పెట్టుకున్నారు నగలు గిట్ల. మొత్తం ఆ! రెడీ అయిపోయినా. అప్పుడు చిన్నతనంలో 14, 15 ఇయర్స్ అంటే ఎట్లా అందంగా అవును. మంచిగా కనబడుతుండే. ఆ! అయితే రెడీ అయిపోయిన అన్నకూర చెప్పిర్రు. ఆ! మీ తమ్ముడు ఇట్లా ఆ వేషం వేస్తున్నా అంటే హ్మ్. అదే పోతర వేషం మీద లోపలికొచ్చి హ్మ్. ఇట్లా ఒక్క 2 ఇట్లా బెదిరించి ఇప్పేసేరా హ్మ్. మనం ఇంటి నాన్న పోతరాజు. హ్మ్. నేను కూడా ఇప్పుడు పోతరాజు వేస్తున్నా. వేస్తే పోతరాజు ధోరణిలో ఉండాలి మనము. హ్మ్. ఇవన్నీ అవి ఇవి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు మంచిది కాదు హ్మ్. అని చెప్తే అప్పటిదప్పట్లో అన్నీ ఇప్పేసేసి ముఖం గిఖం కడుక్కొని వెళ్ళిపోయినామా. హ్మ్. పడ్డాయా ఆ రోజు? పడ్డాయి. 2 2 పడ్డాయి ఉతికిండు గట్టిగా. మంచిగా. అయితే ఇక ఇప్పటికి అన్నేస్తుండా అన్న? అప్పుడు 5 ఇయర్స్ వేసినామా. హ్మ్. అయితే నెక్స్ట్ ఇయర్ ఏమైంది, అదే నెక్స్ట్ ఇయర్ నాకు వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర హ్మ్. మా రిలేషన్ ఉంటారు అశోక్ అంటే ఆయన. హ్మ్. అయితే అక్కడ ఫస్ట్ మామూలుగా ఉండే టెంపుల్. హ్మ్. అక్కడ నేను అనుకోవడం ఏముందేమో కానీ నాకు అక్కడ పిలుపు వచ్చేసేసింది. హ్మ్. ఇక్కడ పోతరా వేయాలని మా పెద్దమ్మ కొడుకున్న మహేందర్ అంటే ఆయన. హ్మ్. ఆయన అన్నాడు వేద్దాం మరం హ్మ్. టెంపుల్కి అంటే సరే అని వేద్దాము. హ్మ్. ఎప్పటి నుంచో నేను కూడా అనుకుంటున్నా. హ్మ్. నేను మన దగ్గరనే వేద్దాం అనుకున్నా. మా ఇప్పుడు చాచన్నగూరు నగర్, బన్సలాల్పేట, చాచన్నగూరు నగర్ మన సికింద్రాబాద్ టెంపుల్‌కు మాకు ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదమ్మా. హ్మ్. అయితే అయితే ఏద్దాం అనుకుంటున్నా అంటే ఇక మేము అక్కడ వైఎంసీ ఎల్లమ్మ టెంపుల్‌లో మాకు అవకాశం వచ్చింది. అప్పుడు ఇంట్లో 14, 15 సంవత్సరాలమ్మా మేము. అప్పటి ఆ! సందేస్తున్నారు. అయితే మమ్మల్ని రెడీ చేస్తుంటే అప్పట్లో మంత్రగాళ్ళు చాలా విపరీతమైన మంత్రగాళ్ళు ఉండేమ్మా. అవునా? 30 సంవత్సరాల కింద మంత్రగాళ్ళు ఎట్లుంటుండే. ఆ! పికెట్ అంటే అక్కడ అంతా టోటల్‌గా ఎక్కువ మటుకు మంత్రగాళ్ళ ఏరియానే అది. అవునా? అంటుండే ఆయన. హ్మ్. మీరు ఈ ఈ ఏజ్‌లో మీరేస్తుర్రు అక్కడ డేంజర్ ఉంటది. హ్మ్. అట్లా ఇట్లా అంటే ఒకటే మనసులో అనుకున్న అమ్మ గురించి చేస్తున్నాం. మంచైనా చెడైనా అమ్మనే. హ్మ్. మనకని ఆమె మీద భారమేసి ఏసినామమ్మ. హ్మ్. మమ్మల్ని ఆ కాలంలో రెడీ చేస్తున్న అప్పటి పద్ధతులన్నీ వేరమ్మా. హ్మ్.
ఎట్లా అంటే అప్పుడు పద్ధతులు మంచిగా ఇట్లా పటం వేస్తుండే కింద. హ్మ్. పటం వేసి మంచి కొత్త సాపేసి హ్మ్. మాకు బావి నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేపిచ్చి హ్మ్. ఏదో అడవిలకేనో ఎక్కడికైనో ఏర్లు తెస్తుండే. ఏర్లు తెచ్చి ఇక్కడ కడుతుండే. ఇక్కడ కట్టిర్రు. హ్మ్. కట్టి ఆ ముగ్గులో నిలబెట్టి ఉండలేని మంత్రాలన్నీ మా మీద చదివి, హ్మ్. చదివి ఇక మాకు అప్పట్లో కుంకుమ, పసుపు, పసుపు, అది బండారి. విభూది హ్మ్. అట్లా రెడీ చేస్తుండమ్మ. హ్మ్. రెడీ చేసి అట్లా రెడీ అయితుండే. అట్లయినా కూడా అప్పుడు ఆ రూపంలో అప్పుడు గెటప్‌లో అట్లా మంచిగా కనిపిస్తుండే. గంభీరంగా ఉంటుండే ఇంకా అది. హ్మ్. ఉగ్ర ఉగ్ర నరసింహ అంటే ఉగ్ర పోతరాజు లెక్క ఉంటుండే ఓహ్! ఎల్లంగానే. హ్మ్. అది డేంజర్‌గా కుంకుమ అంటే రక్తంలోకెళ్ళి ఇట్లా బయటికెళ్ళి తల్లి గర్భంలోకెళ్ళి బయటికెళ్ళినట్టు ఎట్లా డేంజర్‌గా ఉంటదమ్మ పోతరాజు అంటే. హ్మ్. అట్లా స్టార్టింగ్ ఇట్లా బయటికెళ్తే అట్లా ఒక 2 సెకండ్‌లన్నీ ఇట్లా అనేది కూడా మన మీద పూతలింగడు కూర్చుంటాడమ్మ. ఓహ్! ఆ! అట్లా వచ్చిన రోజులు చాలున్నాయి. హ్మ్. నాకు గూడా పూతలింగడొస్తాడు. హ్మ్. కానీ నేను అందరికీ చెప్పమ్మా. హ్మ్. మనం ఏదో కూర మరి ఆ రోజు తొలుత మిమ్మల్ని ఆడ చాపలో కూర్చోబెట్టి అలంకరణ చేసిన తర్వాత ఏమైందన్న? అయితే మమ్మల్ని ఎట్లెట్లా రెడీ చేస్తుంటే మామూలుగా ఉన్న వ్యక్తులము హ్మ్. ఇట్లా ఎయిర్ కొడితే ఎట్లా ఉబ్బిపోతుంటామో ఇట్లా మనుషులం ఇట్లా ఉబ్బిపోతున్నామమ్మా ఇట్లా. హ్మ్. అట్లా శక్తొస్తుంది ఇట్లా. హ్మ్. చాలా ఫస్ట్ టైమ్ నేను ఫస్ట్ టైమ్ ఇప్పటిదాకా మర్చిపోనమ్మా. ఎన్ని జాగాలో చేసినో నాకే తెలవదు ఇప్పటివరకు. హ్మ్. వేషధారణ నేను చెయ్యని ప్లేస్ లేదు. హ్మ్. నేను తిరగని వాడ లేదు. హ్మ్. నేను దగ్గర దగ్గర చాలా అమ్మ మస్తు బ్లెస్సింగ్ ఇచ్చింది. చాలా జాగాలలో దింపింది. హ్మ్. గోల్కొండ గాని, హ్మ్. మన ఇక్కడ విజయవాడ గాని, ఆహ్, ప్రతి ఒక్క జాగాలకమ్మ జోగులాంబ గాని, హ్మ్. ప్రతి ఒక్క జాగాలకు అమ్మ మనల్ని తింపింది, ఆడిపిచ్చింది. ఆమె ఆశీర్వాదం మన పైనున్నది. ఏడికి పోయినా కూడా అందరిని సంతోషపెట్టి, వాళ్ళకి బ్లెస్సింగ్‌లిచ్చి హ్మ్. మనం వస్తామమ్మ. సో, మీరు పురాతన కాలం నుంచి అంటే ఆనవాయితీగా వచ్చింది. మీ నాన్న, తర్వాత అన్నేషిర్రు, తర్వాత మీరేస్తున్నారు. సో, అసలకి ఈ పోతరాజు వేషం వేసేటప్పుడు ఏమేం నిష్టలుంటాయి? మేము అప్పుడైతే అమ్మ ఎట్లా బోనాలు ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తుండే. హ్మ్. ఎంత పవిత్రంగా, ఎంత నిష్టగా చేస్తున్నా అంటే 7, 8 నెలల నుంచి ఎక్సర్‌సైజ్‌కెళ్తుండమ్మా. హ్మ్. వ్యాయామశాలకు పోతుండే. హ్మ్. బయటకు కొడుతుండే, ఎక్సర్‌సైజ్ చేస్తుండే. 8 నెలల నుంచి బోనాలు ఎప్పుడొస్తాయని తయారులు ఉంటుండమ్మా. హ్మ్. ఎట్లా అంటే మనము నిలబడితే హనుమంతుడు ఎట్లుంటాడో హ్మ్. ఇట్లా కండలు తిరిగినట్టు, హ్మ్. పోతరాజు అంటే కూడా అట్లా అమ్మవారికి తమ్ముడు. హ్మ్. అమ్మవారికి తమ్ముడంటే ఎట్లుండాలి? మంచిగా హ్మ్. కండలు పుష్టిగుండాలి. ఇట్లా అంటే ఇట్లా ఇరగోలి ఇట్లా లేపితే ఇట్లా అంశ ఇట్లా తిరిగిపోవాలి. హ్మ్. అట్లా మనం కనిపియాలని హ్మ్. ఆమె గురించి అన్నీ చేస్తుండే గానీ, మా ఆరోగ్యం అందులో మాకు ప్లస్ పాయింట్ ఏందంటే, మా ఆరోగ్యం గూడా చాలా మంచిగయితుంది. ప్లెస్సింగ్ అయిపోయిందమ్మా. అమ్మవారి అంటారు గదా! తల్లి దయుంటే అన్నీ ఉన్నట్టే అని. అన్నీ ఉన్నట్టే అన్నట్టు, ఆమె బ్లెస్సింగ్ వల్ల ఈ మా ఆరోగ్యం గూడా మంచిగా ఉన్నట్టయిపోయింది.